దొండకాయ పచ్చడి అయితే చేయబోతున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా 4:30 మధ్యలో అవుతుందండి. అటుగా ఉంటాయన్నా నేను ఎప్పుడు చేయలేదు కర్రీ కానీ పచ్చళ్ళు కానీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మార్నింగ్ ఉల్లిపాయ టమాటా ఎక్కరి చేసి ఒక్క ఎత్తుకే చేసి తినేసి పెద్ద అబ్బాయిని స్కూల్కి పంపించేసి వినుకొండ వెళ్ళాము. వినుకొండ ఎందుకు ఏంటంటే ఇంకా నాది మా తమ్ముడిది పుట్టినరోజు వస్తుంది కదా, ఇంకా సెలబ్రేషన్ కోసం మా తమ్ముడికి ఒక జత బట్టలు తీసుకున్నాను వెళ్ళాము. వినుకొండ వెళ్ళిన ప్రతిసారి మేమైతే ఏదో ఒకటి తిని వచ్చేవాళ్ళం. కానీ ఎండలు ఎక్కువయ్యేలేకే ఎక్కువ కూల్ డ్రింక్ తాగుతున్నాము. ఎక్కడైనా దిగాలన్నా కానీ పిల్లలతో అసలు బొచ్చిరా కనిపిస్తుంది ఎండకి. అందుకని చెప్పేసి ఏం తినకుండా ఇంకా అబ్బాయికి ఆధార్ కార్డు కూడా చేయించుకొని వచ్చేలేక చాలా లేట్ అయిపోయింది. వస్తూ కూరగాయలు కానీ మామిడికాయలు ఇంకా పిల్లలకి జ్యూస్ తాపడానికి క్యారెట్ బీట్రూట్ ఇంకా అన్నీ తీసుకొని వచ్చాము. ఇప్పుడు ఇంటికి వచ్చేలేకే 3 అయింది. ఇంకా పిల్లలకి అన్నీ చేసి ఇంకా పచ్చడికి చేద్దామని ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేశాను. దొండకాయ పచ్చడి మా ఆయన అయితే అన్నాడు పచ్చళ్ళు నూరేలేక లేట్ అవుతుంది, అది ఏదో ఒకటి అన్నంగా తాలింపు వేయలేక ఎగ్ ఫ్రైడ్ రైస్ చెయ్యి ఏదో ఒకటి చేయరాది అంటే ఇన్ని మాటలు ఎవరు వండుతారని చెప్పేసి నేను తగాదాడా. ఎందుకంటే నాకు ఫుడ్ తినిపించలేదని. అసలు నేను వినకుండా వచ్చేదే దానికోసం అనుకుంటాడు మా ఆయన అయితే. దానికోసం నిజంగానే ఇంకా దొండకాయ పచ్చడి మా అత్తగారు చేస్తారు. అసలు టమాటా లేకుండా చాలా టేస్టీగా ఉండిద్ది. కానీ నేను పచ్చడి అనేది సాయంత్రం దాకా ఉండాలని 2 పూటలకి ఇంకా టమాటాలు బెండకాయ దొండకాయ ఇవన్నీ కలిపి అయితే చేస్తున్నా. కానీ నేను చేసింది మా ఆయనకి అసలు నచ్చదు. మొత్తం అయితే అసలుకి పచ్చడితో తినేకుంది ఇంకా తినాలనిపించే విధంగా చేస్తారు దొండకాయ పచ్చడి. ఇంకా ఆ విధంగా అయితే చేయబోతున్నాను ఇప్పుడైతే. దొండకాయ పచ్చడిలోకి కల్లుప్పు చింతపండు చిన్నులపై జీలకర్ర వేసుకొని నూరేసుకోవాలి ఫస్ట్. తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇంకా దొండకాయ బెండకాయ టమాటా ఇవన్నీ వేసుకొని నూరేసుకోవాలి. ఇవైతే బాగా మెత్తగా నూరేసుకున్నాం. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. పచ్చిమిర్చి అయితే మొత్తం బాగా మెత్తగా మెరిగిన తర్వాత ఈ దొండకాయ బెండకాయ టమాటా ఫ్రై చేసుకునే కూడా మొత్తం వేసేస్తాను. ఇప్పటికి మిక్సీ అయినా పట్టుకోవచ్చు, కానీ మిక్సీ పట్టుకుంటే రోట్లో కూర్చున్నంత టేస్ట్ ఉండదు. అందుకని చెప్పేసి బాగా ఆకలి అవుతున్నా కానీ ఇట్లా రోట్లో నూరేసుకుంటున్నాము. తినేది అన్నమేగా ఇంకా తృప్తిగా తినాలని చెప్పేసి ఇవంతా మెత్తగా నూరేసుకున్న తర్వాత కట్ చేసే ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఉల్లిపాయలు కూడా వేసుకొని నూరేసుకున్నాం. లాస్ట్గా అయితే పచ్చడి మొత్తం నూరేసుకోవడం అయితే అయిపోయింది కదా. ఉల్లిపాయ కూడా వేసుకొని నూరేసుకున్నాం.
ఈ దొండకాయ పచ్చడి అయితే వేడి వేడి రైస్ లోకి ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే తినేకుంది ఇంకా తినాలనిపించింది. ఉల్లిపాయ అయితే మరీ మెత్తగా మెదిగే పని లేదు. మనం భోజనం చేసేటప్పుడు అక్కడక్కడగా తగులుతుంటేనే బాగుండేది. పచ్చడి అయితే తోడేసుకుంటాం. పచ్చి నూనె ఏదైనా చేసినా కానీ రోజులు ఎప్పటికప్పుడే కడగాలండి. ఎందుకంటే మా అబ్బాయి ఎక్కడ కుస్తీ పడతా ఉంటాడు. కానీ అదొక చిన్న భయం పచ్చి నూనె కానీ. పచ్చడి రెడీ అయిందా? ఒకటే ఆమ్లెట్ తర్రా ఆకలి అవుతుంది. రాజీ దొండకాయ పచ్చడి రెడీ అయిందా? ఓకే సూపర్. ఏం చేస్తున్నావు మరి? ఆమ్లెట్ వేస్తున్నావా? ఏం వేసి దీంట్లో ఏం సన్నగా ఉల్లిపాయ కట్ చేయకుండా తురుము పట్టావా? ఇట్టయితేనే కొంచెం ఆమ్లెట్ బాగుండేది. ఆమ్లెట్ స్మెల్ మాత్రం సూపర్ ఉంటుంది రాజు. ఆ స్మెల్కి ఎన్నైనా తినాలనిపించింది. చిన్నప్పటి నుంచి కూడా ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం. అదేంటో కానీ పెను కాకపోతే అప్పుడు కట్టెల పొయ్యి మీద వాడి మనకి నల్లగా అవపడుతుంది. కానీ దోశలు కానీ ఇలాంటి ఆమ్లెట్లు కానీ చేస్తే భలే వస్తాయి బాగా. సరేలే ఈసారి కొనుక్కుందాం. త్వరగా మనకు రెడీ అయిందిగా? ఓకే సూపర్. రాజే కొట్టించమ్మా, ఇప్పుడు ఆకలి అవుతుంది. ఉదయం ఎప్పుడో దోశలు చేతివి. బయట తింటే బాగుండు, ఒక ముద్ద కడుగు నిండి అనుకుంటాం. ఇంట్లో చేసుకున్నాయే తృప్తిగా ఉంటాయి. మరి అయినా మనం బయట తింటాం, ఎందుకంటే అదొక ఆశ, బయట భోజనం చేయాలన్నది. వేడి వేడి అన్నం తింటే సూపర్ ఉంటుంది. సూపర్.